ఈరోజైతే మా వారి ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేసాను. ఇది లాస్ట్ ఎగ్జామ్ ఈరోజు కెమిస్ట్రీ అంట. ఇంటర్ సెకండ్ ఇయర్. వీడికి రిషి గర్ల్స్ హై స్కూల్లో వచ్చింది సెంటర్. లాస్ట్ సెకండ్ ఇయర్ కూడా ఇక్కడే వచ్చింది. ఫస్ట్ ఇయర్ ఇక్కడే, సెకండ్ ఇయర్ ఇక్కడే. 2 ఎగ్జామ్స్కి సెంటర్ ఇక్కడే వచ్చింది. ఎగ్జామ్ అయిపోయి పిల్లలందరూ బయటకు వస్తున్నారు. మా వాడు వచ్చేసాడు. మా వాడికి థర్డ్ ఫ్లోర్లో వచ్చింది ఎగ్జామ్ సెంటర్. ఫోటో తీస్తా అన్నా కానీ అబ్బా ఎంత భయపడతాడో ప్రతిదానికి. వీళ్ళకి కాలేజ్ వాళ్ళు ఇలా బస్సులు పెట్టారు, నారాయణ కాలేజ్ వాళ్ళు. పిల్లలు వెళ్ళడానికి ఇంకా బస్సులు అయితే ఒక్కోళ్ళు అరిచేది. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే. వాళ్ళకి ఒక 4 days హాలిడేస్ ఇచ్చారు. మళ్ళీ ఎంసెట్ కోచింగ్ ఉంటుందంట. ఒక 4 days ఇంటికి వెళ్ళేసిస్తారు. ఇది వాళ్ళ హాస్టల్ బిల్డింగ్, హాస్టల్ రూమ్. ఇది అందరు లగేజ్ సర్దేస్తున్నారు ఇంటికి పోవడానికి. ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు పిల్లలైతే. ఇది ఎగ్జామినేషన్ సెంటర్ బిల్డింగ్ అయితే. మా వాడిని బలవంతంగా నిల్చోబెట్టి దించిన ఫోటో. ఇవే మనకి మెమరీస్గా బాగా గుర్తుంటాయి కదా. మన ఎగ్జామ్ సెంటర్ అవన్నీ మనం తీసి పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది. ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు. వీళ్ళు ఇట్లా గజిబిజిగా ఉన్న హాస్టల్ రూమ్లోనే దిగుతారంట. ఆ హాస్టల్ బాగా గుర్తుండడానికి. సాత్విక్ బెస్ట్ ఫ్రెండ్స్ పునీత్. వీళ్ళందరూ వీడి రూమ్మేట్స్. సెకండ్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్లో వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు సెకండ్ ఇయర్ మళ్ళీ వేరే రూము.